చికెన్ ప్రియులు నాటుకోడే ముద్దని అంటున్నారు. దీంతో మార్కెట్లో వాటికి గిరాకీ పెరిగింది. నాటుకోడి మాంసం ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో నాటుకోళ్ల పెంపకానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఇంటి ముందు చిన్నపాటి ఖాళీ స్థలం ఉన్నా పెంచుకునే అవకాశం ఉండటంతో కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు నాటుకోళ్ల పెంపకం చేపట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. నాటుకోడి మాంసం రుచి చూసిన వారు వదలరు. నాటుకోడి గుడ్లు మాంసం బలవర్ధకమైనది కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా పెంచుతుంటారు. ఇళ్ల ముందు నాటుకోళ్లు తిరుగుతుంటాయి. ప్రస్తుతం వ్యాపార దిశగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్ల పెంపకాలు సాగిస్తున్నారు. పొట్టేలు, మేకపోతు మాంసం కిలో 800 నుంచి 900 ఉంటే నాటుకోడి మాంసం కిలో 500 నుంచి 600కు విక్రయిస్తున్నారు. నాటుకోళ్ల పెంపకంలో లాభాలు ఉన్నాయని చాలా మంది వీటి పెంపకాన్ని చేపడుతున్నారు. ఈ కోవలోనే కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన యువకుడు భాస్కర్ నాటుకోళ్ల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. 5,000 షెడ్ ఏమో మేము పొలంలో ఏర్పాటు చేసుకున్నాము నాటుకోళ్ళ కోసమని. నాటుకోళ్ళు మంచి లాభాల్లో నడుస్తుంది ఇప్పుడు. మళ్ళీ ఇక్కడ నుంచి అదే కాకుండా ఇక్కడ నుంచి తీసుకెళ్లి మేము షాప్ వేసుకున్నాము. అక్కడ నుంచి కూడా బాగా కస్టమర్లు వచ్చి బాగా తీసుకెళ్తున్నారు. మళ్ళీ అదే కాకుండా మేము వంట కూడా చేస్తున్నాము. క్యాటరింగ్ సౌకర్యం కూడా ఉంది. ఫ్రీ డెలివరీ కూడా ఇస్తున్నాము. ఎక్కడైనా మన బగారా రైస్ కానీ, జొన్న రొట్టెలు కానీ, చపాతీలు, దాంతోపాటు చికెన్ వంట చేసి మొత్తం పార్సల్ పంపిస్తున్నాము. మన దగ్గర 4 రకాల కోళ్ళు ఉంటాయి. మన దగ్గర గౌరాని అని మహారాష్ట్ర కోళ్ళు, మళ్ళీ తెలంగాణ కోళ్ళు, మళ్ళీ ఆంధ్ర నాటుకోళ్ళు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మనం ఇవి 1 డే చిక్స్ అని తీసుకొస్తాము మన దగ్గర ఫామ్కు. తీసుకొచ్చి మనం ఓపెన్ ప్లేస్లో పెంచుతాం అన్నీ. అవి 4 మంత్స్ తర్వాత కేజీ 900 గ్రాములు, కేజీ 200 గ్రాములు వస్తుంది. 1 డే చిక్స్ 35 రూపీస్ తీసుకొస్తాము. వీటికి దానా కోసము సజ్జలు, మక్కలు, నూకలు మళ్ళీ బయట వదిలినప్పుడు న్యాచురల్గా అవి బాగానే వస్తుంది. న్యాచురల్ కాబట్టి తక్కువ రోగాలు వస్తాయి. వచ్చినప్పుడు ఏదైనా తీసుకొచ్చి మనము వెటర్నరీ డాక్టర్లకు చెప్తే వాళ్ళు అందిస్తారు. నేను ఇప్పటివరకు 5 lakhs పెట్టుబడి పడితే 10 lakhs వరకు ఇన్కమ్ వచ్చింది. బాగానే ఉంది అన్న. మేము 2,000 కోళ్ళు అమ్మినాను ఇప్పటివరకు. 2,000 కోళ్ళు కూడా మొత్తం అయిపోయింది. మళ్ళీ ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తము 6 months అయిందండి. 6 monthsలో నేను 2,000 కోళ్ళు అమ్మడం జరిగింది. 550 కేజీ ఇస్తున్నాము. మేము ఫామ్ దగ్గర వచ్చి 500 కేజీ ఇస్తున్నాము. కటింగ్తో 50 రూపాయలు కటింగ్ కాల్చి కట్ చేసి ఇస్తాం కాబట్టి 50 రూపీస్ ఎక్కువ ఉంటుంది. షెడ్ నుంచి తీసుకెళ్తే 500 ఇస్తున్నాం. మొత్తం న్యాచురల్ ఉంటుంది కాబట్టి. రైతు భాస్కర్ గతంలో బిజినెస్ చేసి చాలా నష్టపోయాడు. చేసేదేం లేక ఉన్న ఊరికొచ్చి మిత్రుల సహకారంతో కోళ్ల పెంపకం చేపట్టారు. ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. మామూలుగా ఆయనకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ లేదు. ఒక 10 ఏళ్ళు 20 పని చేస్తుంది కాబట్టి బిజినెస్కి ఇంట్రెస్ట్ కాబట్టి బిజినెస్ చేద్దామని చెప్పి కోళ్ళ ఫామ్ వేస్తామని గట్టిగా నిలబడి ఒక 5-6 నెలలు కష్టపడాడు. 6 నెలలు కష్టపడి ఇప్పుడు మంచిగా అయింది. వాస్తవంగా ఇప్పుడు వేసిన తర్వాత ఏయంగా ఈయన కూడా భయపడ్డాడు కొంత. కానీ ఇప్పుడు ఈడ వేసిన తర్వాత ఈడ నసార్లో వేసుకున్నాడు. ఏది హోటల్ సెల్లింగ్, ఓల్డ్ సెల్లింగ్, మళ్ళీ వంట చేస్తాడు, రొట్టెలు చేస్తాడు, సెల్లింగ్. దాని ద్వారా ఇప్పుడు మంచి లాభాన్ని ఒక పర్ మంత్కు 60 నుంచి 70 వేలు ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు అంతా సంతోషంగా ఉన్నాడు. ఈ ఏరియాలో ఫస్ట్ టైమర్ హాజీపూర్లో ఈ ఏరియా మా అంకోల్ క్యాంప్ ఏరియా ఫస్ట్ టైం ఫామ్ అయ్యడం. ఇంకా ఈయన కూడా ఇంకా డెవలప్మెంట్ కావాలా. ఇంకా కొంతమంది దీన్ని పెంపకం కూడా కొద్దిగా నేర్చుకుంటే బాగుంటుంది. ఉల్లాని సరే తల్లిదండ్రుల సహకారం కూడా ఉండాలా. ఇలా కూడా తల్లిదండ్రులు మంచిగా సహకరించడం సరే అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లో కొద్ది ఇబ్బంది అయింది. కానీ తర్వాత ఈయనకు అన్ని రకాలుగా సహకారం ఇప్పుడు ఆయన మంచి ఆరాం ఉన్నాడు. మంచి సంపాదన ఉన్నాడు. నెలకు మినిమం 60 నుంచి 70 రూపాయలు సంపాదిస్తున్నాడు.